తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నటువంటి కృతనిశ్చయంతో నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారా లేరా అనేటువంటి సందేహాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే వాస్తవానికి ఆల్రెడీ గడిచిన సంవత్సరం నుంచి కూడా ఎక్కడికక్కడ ఈ యొక్క పంచాయతీరాజ్కి సంబంధించినటువంటి కేంద్రం ఇచ్చేటువంటి నిధులు కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి. ఒకవైపు ఎంపీటీసీ ఎలక్షన్ జరగలేదు, మరోవైపు జడ్పీటీసీ జరగలేదు, మరోవైపు పార్టీలకు అతీతంగా జరిగేటువంటి సర్పంచ్ ఎన్నికలు కూడా నోచుకోలేనటువంటి పరిస్థితి దాదాపుగా సంవత్సరం నుంచి ఆ యొక్క తాచారం అయితే కొనసాగుతూ వస్తుంది. మరొక వైపు ఆల్రెడీ సాక్షాత్తు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ హైకోర్టు అయితే డెడ్ లైన్ కూడా ఇచ్చినటువంటి సందర్భం కూడా మనం చూసాం. సెప్టెంబర్ 30లోగా మీరు ఎలక్షన్స్ జరపండి అన్నటువంటి ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. మరోవైపు బీసీ బిల్లు కూడా నెత్తిమెత్తి తెచ్చుకున్నటువంటి పరిస్థితి. మేము చట్టపరంగా 42% బీసీల రిజర్వేషన్లు ఇచ్చాక మీ స్థానిక సంస్థలకు వెళ్తానటువంటి తరుణాన మరోవైపు ఈ రెండు బిల్లులు కలిపి ఒకవైపు ఆర్డినెన్స్ తీసుకొచ్చింది, మరోవైపు ఆ యొక్క శాసనసభలో ఆమోదించినటువంటి బిల్లును రాష్ట్రపతి దగ్గర పెట్టింది. సో ఈ రెండు బిల్లులు కూడా రాష్ట్రపతి దగ్గరే ఉన్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ వెళ్ళి ఎంత ధర్నా చేసినా కూడా అవి ఇప్పటికిప్పుడు ఆమోదం పొందే పరిస్థితి కూడా లేదు. సో ఈ క్రమంలో ఏం చేద్దాం అనుకుంటుంది అసలు రేవంత్ సర్కార్ అని అంటే కనుక ఖచ్చితంగా అయితే తాత్సారం అయితే జరుగుతుంది అనేటువంటి వాదన అయితే బలంగా తెర మీదకి వస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా పీఏసీ కావచ్చు, పీసీసీ భేటీల తర్వాత ఖచ్చితంగా జరగాల్సింది కేబినెట్ భేటీ. ఈ కేబినెట్ భేటీగా ఈ నెల ఆగస్టు 18న జరగాల్సినటువంటి ఈ భేటీ ఖచ్చితంగా ఆగస్టు 18 అన్నారు, తర్వాత మళ్ళీ 25 అన్నారు, 25 అల్లా పోయి 29 అన్నారు, 29 అల్లా పోయి 30కి వచ్చింది. సో ఈ క్రమంలో ఎప్పటికప్పుడు కేబినెట్ భేటీలు వాయిదా పడుతూ ఉండటాన్ని నిజంగా మరొకవైపు బీఆర్ఎస్ మరి ముఖ్యంగా బీజేపీ నూతన అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి రామచంద్రరావు తూర్పారబడుతున్నటువంటి సందర్భం. అసలు మీకు ఎలక్షన్స్ జరిపే ఉద్దేశం ఉందా? ఎందుకు ఇలా భేటీలు వాయిదా వేసుకుంటూ వస్తున్నారు? ఎప్పుడు మీరు ఎన్నికలు నిర్వహిస్తారు చెప్పండి? మీరు బీసీలకు 42% అంటున్నారు, మీరు బీసీలకు 42% కాదు మేము ఇస్తాం 46% అంటూ కూడా ఇప్పుడు బీజేపీ ఒక ఎదురుదాడికి దిగుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇక్కడ తెలంగాణ సర్కార్ని ఎప్పుడైనా సరే మీడియా ప్రశ్నిస్తుంటే ఈ మధ్య కాలంలో భారీ వర్షాల కారణంగా మేము ఒక ప్రత్యేక మీటింగ్లు పెట్టుకుని ఈ యొక్క భేటీలు, కేబినెట్ భేటీలు కావచ్చు, పీసీసీ అలాగే పీఏసీ సంయుక్త సమావేశాలు కావచ్చు, ఇవన్నీ కూడా వాయిదా పడుతూ వస్తున్నాయి. అదే కారణం తప్ప ఇంకేమీ కారణం లేదని కూడా చెప్పుకొస్తున్నారు. వాస్తవానికి నిన్న చూసాం, కొన్ని గంటల క్రితం రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లాలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్యదర్శులకి ఒక నోటిఫికేషన్, ఒక అల్టిమేటం కూడా జారీ చేసినటువంటి సందర్భం. అంటే ఖచ్చితంగా ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మీరు ఖచ్చితంగా ఆగస్టు 28 నుంచి మీరు ఒక ప్రణాళికబద్ధంగా మేము సూచించినటువంటి ప్రణాళికబద్ధంగా వెళ్ళండి. మాకు సెప్టెంబర్ 2లోగా మీ యొక్క గ్రామ పంచాయతీ పరిధిలో ఫైనల్ ఓటర్ లిస్ట్ జాబితా నా దగ్గరికి చేరాలంటూ కూడా రాష్ట్ర యొక్క ఎన్నికల కమిషనర్గా ఉన్నటువంటి వికాస్ రాజ్ సైతం ఆదేశాలు జారీ చేసినటువంటి సందర్భం. సో ఈ క్రమంలో తెలంగాణలో స్థానిక సంస్థలు ఖచ్చితంగా జరగబోతున్నాయి అనేటువంటి ఒక వాదన బలంగా తెర మీదకు వచ్చింది. సో ఈ క్రమంలో ఒకవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం తీరు ఇలా ఉంటే, మరోవైపు తెలంగాణ ప్రభుత్వ తీరేమో కొంచెం నాంచుడు ధోరణి వ్యవహరిస్తోంది అనేటువంటి సందేహాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఈ నెల 18న జరగాలి. అసలు కేబినెట్ భేటీలో ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు, కేబినెట్ భేటీకి అంత ప్రాముఖ్యత ఎందుకుంది అనేటువంటి వివరాలు కూడా మీకు సవివరంగా వివరించే ప్రయత్నం చేస్తాను. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఏ డేట్స్లో ఎన్నికలు నిర్వహించాలి అనేటువంటిది ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం ఒక కేబినెట్ భేటీ పెట్టుకుని తమ యొక్క మంత్రివర్గ ఆమోదంతో ముందుకు వెళ్తోంది. సో అటువంటి కేబినెట్ భేటీ నిజంగా ఈరోజు ఎప్పటికప్పుడు వాయిదా పడుతున్నటువంటి సందర్భం, నిజంగా అందరూ తూర్పారబడుతున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. ఎందుకంటే ఈ నెల 18న జరగలేదు, అది పోయే. మళ్ళీ ఈ నెల 25కు వాయిదా అన్నారు, అది పోయే. మళ్ళీ ఈ నెల 29 అన్నారు, లేదు ఈ నెల 30కంటూ వాయిదా వేస్తూ వస్తోంది. వాస్తవానికి ఈ యొక్క తెలంగాణ కేబినెట్ భేటీ వాస్తవానికి ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఒక డేట్స్ కావచ్చు, మరోవైపు అసెంబ్లీ సమావేశాల నిర్ణయాలు కూడా ఇప్పుడు ఏ తేదీల్లో నిర్వహించాలి అనేటువంటిది కూడా ఖచ్చితంగా ఈ యొక్క కేబినెట్ భేటీలో నిర్ణయిస్తారు. మరీ ముఖ్యంగా ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క రేవంత్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ప్రథమంగా కాళేశ్వరానికి సంబంధించి ఒక నివేదిక తెప్పించుకున్నారో, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక, దీనికి సంబంధించి ఆల్రెడీ తెలుగు అనువాద పత్రికలు కూడా ఇప్పటికే ప్రచురించాలనేటువంటి సందర్భం కూడా వచ్చింది. ఆల్రెడీ సీఎం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆల్రెడీ కోర్టు మెట్లు ఎక్కినటువంటి సందర్భం. ఇప్పటికిప్పుడు మేము ఆ యొక్క నివేదికపై స్టే ఇవ్వలేమంటూ కూడా తేల్చిప్పేసినటువంటి సందర్భం కూడా కనిపించింది. సో ఈ క్రమంలో ఆల్రెడీ అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా ఈ యొక్క కాళేశ్వరం నివేదికపై కూడా చర్చించాలి అనేటువంటిది, ఆ యొక్క చర్చకు సంబంధించినటువంటి డేట్స్ కూడా ఈ తెలంగాణ కేబినెట్ భేటీలోనే నిర్ణయిస్తారు. ఇంత ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి ఈ తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా పడుతూ రావడం పట్ల నిజంగా చాలా ఉత్కంఠ నెలకొంది, అనేక అనుమానాలకు తావిస్తోంది. ఎందుకు ఇలా
తాత్సారం చేస్తోంది తెలంగాణ గవర్నమెంట్ అనేటువంటి ఒక బలమైన వాదన ఇప్పుడు మరీ ముఖ్యంగా బీజేపీ అయితే నిజంగా ఎండగడుతోంది నిజంగా తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ని. ఎస్, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడం బట్టి వాళ్ళలో వెనులో వణుకు పుడుతోంది. నిజంగా ఇప్పటికిప్పుడు ఎన్నికలకు వెళ్తే వాళ్ళు ఖచ్చితంగా ఓడిపోతారు, అందువల్లే వాళ్ళు భయపడుతున్నారు. అందువల్లే తెలంగాణ కాంగ్రెస్ తెలంగాణలో ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకి వెళ్లేందుకు సుముఖత వ్యక్తం చేయటం లేదు. పేరుకే అలాగా చేస్తుంది తప్ప ఎక్కడ కూడా ఖచ్చితంగా ఒక కృతనిశ్చయంతో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలన్నటువంటి దృక్పథంతో ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ లేదు అనేటువంటిది ఒక బలంగా వినిపిస్తోంది బీజేపీ. మరోవైపు బీఆర్ఎస్ కూడా అదే వంతపాడుతోంది. మరి చూడాలి మరి అసలు ఏం జరగబోతోంది. ఎందుకంటే ఆల్రెడీ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం దాని కమిషనర్గా ఉన్నటువంటి వికాసరాజ్ ఇప్పటికే అన్ని జిల్లా కేంద్రాలకి సుమారుగా 48,000 బ్యాలెట్ బాక్సులు కూడా ఆయా జిల్లాలకి సుమారుగా 33 జిల్లాలకి పంపించేసినటువంటి సందర్భం. అలాగే బ్యాలెట్ పేపర్లు కూడా విస్తృతంగా వెళ్ళిపోయినటువంటి సందర్భం. ఎక్కడికక్కడ మొత్తం ప్రణాళికబద్ధంగా రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే ఖచ్చితంగా, ఎందుకంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఎన్నికలకు వెళ్ళాలి కాబట్టి ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ఆ యొక్క జిల్లాలన్నింటిని కూడా ఈ యొక్క డిస్పాచ్డ్ చేసినటువంటి సందర్భం ఎన్నికల సామాగ్రిని. సో ఈ క్రమంలో పోలింగ్ కేంద్రాలు, ఫైనల్ ఓటర్ లిస్ట్ కొన్ని గంటల క్రితమే రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఆ నోటిఫికేషన్ కూడా మనం చూసాం. సో ఈ క్రమంలో వచ్చే వారంలోనే సెప్టెంబర్ ఫస్ట్ వీక్లోనే ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదలయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి క్యాబినెట్ ఈ భేటీ ఎప్పుడు అనేటువంటిది నిజంగా ఈ వార్త అయితే నిజంగా ఉత్కంఠ రేపుతోంది. ఎందుకంటే క్యాబినెట్ భేటీతో ముడిపడి ఉన్నటువంటి అంశాలుగా మనం దీన్నంతా కూడా పరిగణించాల్సి వస్తోంది. మరొక వైపు వాస్తవానికి తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ఎన్నికల సంఘం వర్గాల నుంచి కావచ్చు, మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు సెప్టెంబర్ 30లోగా అంటే సెప్టెంబర్ చివరి వారంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరపాలి. ఆ తర్వాత అక్టోబర్ ఫస్ట్ వీక్లో సర్పంచ్ ఎన్నికలకు వెళ్ళాలి. ఇటువంటి యోచనలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే కనుక ఏదైతే తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి గడువు ఉందో ఆ గడువు లోపలగానే ఖచ్చితంగా ఈ యొక్క ప్రక్రియ అంతా ముగిసిపోయినట్టని అంతా కూడా భావించాలి. సో ఏ క్రమంలో ఏదైనా సరే తెలంగాణ కేబినెట్ భేటీ అనేది చాలా ఇప్పుడు ఉత్కంఠ రేగుతోంది. ఎప్పుడు అనేటువంటి ఉత్కంఠకు మరి నిజంగా ఈ నెల 30నైనా జరుగుతుందా జరగదా, సీఎం రేవంత్ రెడ్డి ఏ విధంగా నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇప్పటికే బీసీల బిల్లులకు సంబంధించి ఆల్రెడీ ఒక క్లారిటీకి వచ్చేశారు. ఎందుకంటే ఖచ్చితంగా దీనిపై ఒక కమిటీ కూడా వేసి దానికి అంటే పార్టీ పరంగా 42% ఇచ్చేందుకు కూడా సుముఖత వ్యక్తం చేసింది రేవంత్ సర్కార్. ఎందుకంటే ఇంకా చట్టపరంగా 42% బీసీలకి రిజర్వేషన్ అది సాధ్యం కాదు కాబట్టి ఇప్పటికిప్పుడు, ఎందుకంటే అది కేంద్రంతో మరీ ముఖ్యంగా రాష్ట్రపతి దగ్గర ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికిప్పుడు అది అసాధ్యం కాబట్టి, సుసాధ్యం అయ్యే ఛాన్సే లేదు కాబట్టి ఖచ్చితంగా పార్టీ పరంగా మేము 42% రిజర్వేషన్ కల్పిస్తున్నామన్నటువంటి ఒక వార్తనైతే మొన్న పీఏసీ భేటీలో సాక్షాత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీసుకున్నటువంటి నిర్ణయం ఆల్రెడీ అన్ని పత్రికల్లో కూడా చూసాం. సో ఇంకా ఫైనల్గా ఇంకా కావాల్సింది ఏమిటంటే తెలంగాణ కేబినెట్ భేటీ, పంచాయతీ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు, స్థానిక సంస్థలు ఓవరాల్గా ఎప్పుడు నిర్ణయిస్తారు, ఎన్ని దఫాల్లో నిర్ణయిస్తారు. ఎందుకంటే 2019లో జరిగాయి లాస్ట్ టైం, సుమారుగా 3 దఫాల్లో ఈ యొక్క ఎన్నికల ప్రక్రియను పూర్తి చేశారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బీఆర్ఎస్ అధినేత గులాబీబాస్ కేసీఆర్. సో ఈ క్రమంలో దాదాపుగా 1.5 ఇయర్ నుంచి ఎక్కడ కూడా నోచుకున్నటువంటి సందర్భం లేదు. ఎన్నికలు దాదాపుగా అధికారుల పాలనలో కొనసాగుతూ వస్తున్నాయి. ఖాళీ అయిపోయినటువంటి సర్పంచుల పదవులు కావచ్చు, ఈ యొక్క ఎంపీటీసీ, జెడ్పీటీసీ, వాట్ ఎవర్, ఇవన్నీ కూడా ఇప్పుడు అధికార యంత్రాంగ పాలనలో నడుస్తున్నటువంటి సందర్భం. మరి దీనికి మోక్షం ఎప్పుడు, ఇదంతా కూడా కావాలంటే కనుక ఖచ్చితంగా తెలంగాణ కేబినెట్ భేటీయే దీనికి ఖచ్చితంగా జరగాలి. ఆ జరిగే భేటీలో వీళ్ళు ఏం తీసుకుంటారు, అధికార పార్టీ నేతలు ఏ విధంగా ముందుకు వెళ్తారు, మరి ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఏ విధమైనటువంటి ముందు ఆలోచనతో వెళ్తారనేది $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోయింది. సో చూద్దాం ఈ నెల 30నైనా తెలంగాణ కేబినెట్ భేటీ జరుగుతుందా జరగదా అనేది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.